వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్. ఈరోజు వీడియోలో నేను వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్స్ కూడా షేర్ చేస్తాను. ముందుగా వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను. ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వలన వంకాయలు కండ్రక్కకుండా ఉంటాయి. అలాగే వంకాయ ముక్కలు నల్లబడకుండా తెల్లగా కూడా ఉంటాయి. తొడిమలు తీసేసి ముక్కల వరకే కట్ చేసుకోవాలి. అలాగే వంకాయల్లో పుచ్చులు ఉంటాయి, జాగ్రత్తగా చూసి కోసుకోవాలి. నేను ఇక్కడ 5 వంకాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. పచ్చిమిర్చిని కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ ఘాటుగా లేవు, అందుకని 6 తీసుకుంటున్నాను. ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. దీనిలో నేను కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేయడం వలన వంకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి, చప్పగా లేకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఈలోగా మనం పక్కన పెట్టుకున్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టిన చింతపండును, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ రా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలను వీడియోలో చూపిన విధంగా గరిటెతో నొక్కుతూ కలుపుకోవడం వలన లోపల పచ్చిదనం లేకుండా మంచిగా వేగుతాయి. వంకాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతుంది. పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు కారాన్ని మనం ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిన విధంగా నేను ఒక గిన్నెలోకి కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలను యాడ్ చేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలను ఎక్కువగా నలగనివ్వకూడదు. ఈ స్టేజ్లో మనం ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. నాకు సరిపోలేదు, నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీకు చూపించడం కోసం నేను ఇందాక దీన్ని పక్కన పెట్టాను. నాకు కరెక్ట్గా సరిపోయింది. కారం మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ సాయి మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. దీనిలో మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.